బడ్జెట్ గురించి ఇవాళ ఎన్నికల బడ్జెట్ ఏ రేంజ్ పోయిందని ఇగో కాసుల రాజకీయం లోక్సభ ఎన్నికల ఖర్చు 1.2 నుంచి 1.35 లక్షల కోట్లు దేశవ్యాప్త లక్షల కోట్లు అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మించి వ్యయం ఇది ప్రపంచంలోనే అత్యధికం 2019లో ఒక సీటుకు పెట్టిన ఖర్చు 700 అయితే ఇప్పుడు 1400 పార్టీలు అభ్యర్థులు ఈసీ అందరి ఖర్చు ఇది సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ చీఫ్ భాస్కర్ రావు ఎంత డీటెయిలింగ్ ఉన్నదన్న ఒకసారి దాని మొత్తం చదువుదాం క్లియర్ గా అవసరం అది 1,35,000 కోట్లు ఎలక్షన్ల ఖర్చు అయ్యో ఇక్కడ చదువు క్లియర్ 2019లో ఒక సీటుకు పెట్టిన ఖర్చు 700 ఒక ఓటుకి ఇప్పుడు అది 1,400 రూపాయలు 700 రూపాయలకి ఓట్లేసే రోజులు జనాలు పోయినారు పార్టీలు అభ్యర్థులు ప్రభుత్వం ఈసీ అందరి ప్రత్యక్ష పరోక్ష ఖర్చు ఇది పీటీఐ ఇంటర్వ్యూలో సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ చీఫ్ భాస్కర్ రావు చూస్తున్నాం 1.35 లక్షల కోట్లు అక్షరాల 1,35,000 కోట్ల రూపాయలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికల తతంగంగా దేశవ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల ఖర్చు ఇది గెలవడానికి అభ్యర్థులు వెదజల్లుతున్న డబ్బు అధికారం కోసం పార్టీలు కుమ్మరిస్తున్న డబ్బు ప్రభుత్వం ఈసీ ఎన్నికల నిర్వహణకు ఖజానా నుంచి తీసి ఖర్చు చేస్తున్న డబ్బు ఇది ప్రభుత్వం పార్టీలు అభ్యర్థులు ఎన్నికల కమిషన్ అందరూ కలిసి ప్రత్యక్షంగా పరోక్షంగా చేస్తున్న వ్యయం 3.5 దశాబ్దాలుగా దేశంలో జరుగుతున్న ఎన్నికల ఖర్చును ఎప్పటికప్పుడు లెక్కలు గడుతున్న సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అధినేత ఎన్ భాస్కర్ రావు పీటీఐ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివరాలు వెల్లడించారు ఈసారి ఎన్నికల ఖర్చు 1.2 లక్షల కోట్లు ఉంటుందని మేము ప్రాథమికంగా అంచనా వేస్తున్నాం కానీ ఎలక్టోరల్ బాండ్ల వివరాలు బహిర్గతం అయ్యాక మా అంచనాలు 1.35 లక్షల కోట్లకు పెంచామని ఆయన వివరించారు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి 3 నుంచి 4 నెలల ముందరి ఖర్చులను కూడా పరిగణలోకి తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు పార్టీలు అభ్యర్థులు 1998లో 6 ఎన్నికల్లో ఎవరి ఖర్చు ఎంత 1998లో అంచనా వ్యయం 9,000 కోట్లు ఈసీ వాటా 13%, కాంగ్రెస్ కూడా 30%, బీజేపీ కూడా 20% అట 2019 తీసుకుంటే 60,000 కోట్లు 15% ఈసీది కాంగ్రెస్ ది 15 నుంచి 20%, బీజేపీది 45 నుంచి 50%. సో దీనిలో కూడా బీజేపీ ఎక్కువ. సో ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా అందుకే ఈ దేశానికి జమిలీ ఎన్నికలు రావాలి జమిలీ ఎన్నికలు వస్తే ఇదే 3 నెలల ప్రాసెస్ లో అన్ని ఎన్నికలు అయిపోతాయి 3 నెలలు కాకపోతే 4 నెలలు తీసుకోండి అన్ని ఎన్నికలు అయిపోతాయి తర్వాత మళ్ళీ ఒక 5 సంవత్సరాలు ప్రశాంతంగా పాలించుకోవచ్చు సో ఇలాంటివి ఉండద్దు ఖచ్చితంగా ఇలాంటి ఎన్నికలు ఇప్పుడు ఏమైతుంది మొన్న అసెంబ్లీ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ వస్తా ఉంది రేపు మే ఎండింగ్ లో ఎమ్మెల్సీ ఎన్నిక వస్తుంది దాని తర్వాత లోకల్ బాడీస్ దాని తర్వాత ఇంకా వేరే ఇవన్నీ అవసరమా ఒకటేసారి అన్ని చేసేస్తే పెంట పోతుంది వాస్తవం ఖర్చు అవుతుంది మీరు 1,30,000 కోట్లు అంటారు కదా 56,000 కోట్లని మొత్తం ఎన్నికలు కూడా అయిపోతాయి వాస్తవంగా. అండ్ ఇంకోటన్నా దీంట్లో క్లియర్ గా రాసేది 2019లో 60,000 కోట్ల వ్యయం అయితే 15% ఈసీ ఈసీఏ 15% పెట్టిందంటే 6 into 15 నాకైతే లెక్కల్లో వీక్ నేను అనుకో అది వేరే విషయం. సో 15% అంటే దీంట్లో 10% వేసుకున్నా అంటే 600 కోట్ల నుంచి 600 కోట్ల వరకు ఈసీ పెట్టాడు 15% అంటే ఆల్మోస్ట్ నీకు 1000 కోట్ల దాకా వస్తుంది ఇంకెక్కువ అవుతుందన్న 1000 కోట్లు ఏంది 60లో 10% 60,000 అంటే 6,000 కోట్లు అంటే 10,000 కోట్లు అయితే మొత్తం 10,000 కోట్లు ఈసీ పెడుతున్న ఖర్చు అంటే ఎవరి డబ్బు అదంతా అది మన డబ్బే కదా. అదే అందుకే విషయం ఏంటంటే మిత్రులారా జమిలీ ఎన్నికలు జరిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈసీకి సంబంధించినటువంటి ఖర్చు తగ్గుతుంది అదేవిధంగా అభ్యర్థుల ఖర్చు తగ్గుతుంది అదేవిధంగా ప్రజలకు చాలా సమయం సేవ్ అవుతుంది వాస్తవంగా. ఒకటేసారి వదిలేసిన అనుకో ఎవడు ఏ పని అంటే ఆ పని చూసుకుంటే ఎక్కడంటే అక్కడ పోతారు వాస్తవంగా. అప్పుడు అందరూ కూడా తమ ఊర్లో ఎక్కడైతే ఓటు హక్కు ఉందో అక్కడికి వెళ్ళి వినియోగించుకోవాలని చెప్పి ఒక నిబంధన కనుక ఖచ్చితంగా పెడితే అది సక్సెస్ అవుతుంది అలా. లేకపోతే జమిలీ ఎన్నికలు కనుక రాకపోతే ఇదే విధంగా కొట్లాడుకుని రావాల్సింది తప్ప పాలన ఓట్ల మీద ఉన్నటువంటి శ్రద్ధ పాలన మీద ఉంటుంది. ఈరోజు కేసీఆర్ గత 10 సంవత్సరాలు ఏం చేసి మొత్తం ఎన్నికలు చుట్టూ ఇప్పుడు రాజకీయం అంతా ఆ తర్వాత రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తా ఉన్నాడు. ఇదంతా పోవాలంటే ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు రావాల్సిందే అంతే. ఈ లాస్ట్ పేపర్లు మంచిగా